హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ట్రిగ్నోమెట్రీ నుంచి 4 మార్క్స్ సమ్స్ అయితే రెండైతే చెప్తున్నాను. వీటిని ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో అయితే ఇస్తాడు, ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇలా ఇచ్చి ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇస్తాడు. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయమనొచ్చు. ట్రిగ్నోమెట్రీలో మనం ఎక్కువగా సమ్స్ చేసేటప్పుడు అంటే ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఏ రూపంలో ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే సైన్ థీటా అంటే ఏ ప్లస్ కాస్ థీటా అంటే బి రూపంలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అందరికీ తెలుసు కదండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇప్పుడు దాన్ని ఫార్ములా రూపంలో రాసుకుందాం. ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్లో ఏ ప్లస్ ఉంది? సైన్ థీటా ఉంది. సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అని చెప్తుంది. అంటే 2 సైన్ థీటా కాస్ థీటా. ఓకేనా? ఇప్పుడు ఏం రాసింది? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉంది? ఏ ప్లస్ హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాం ఫార్ములా రూపంలో. అలాగే మధ్యలో ఉంది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సేమ్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని చెప్తుంది. అంటే ఇది ఏ రూపంలో ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇక్కడ ఫార్ములా వచ్చి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. అది ఏ రూపంలో వస్తుందంటే దేని బేస్ చేసుకుని వస్తుంది? ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాను బేస్ చేసుకుని అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఇక్కడ ఉన్న మొత్తం దాన్ని రాసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ మనకి ఇంకో ఫార్ములా చేయాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. మళ్ళీ మనకి ఇదే ఈక్వేషన్లో 2 సైన్ థీటా కాస్ థీటా ఎక్కడ ఉందేమో చూసుకోవాలి. 2 సైన్ థీటా కాస్ థీటా ఇక్కడ ఉంది. ఈ 2 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా అలాగే మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని వచ్చింది. అంటే 1 + 1 అంటే ఎంతంటే 2. ఇంకా మీకోసం ఎన్నో మంచి సమ్స్ అయితే చెప్తానండి. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.